పోలింగ్ ముందు సర్వే అయితే ఇప్పటివరకు ఆయన చేసినట్టుగా దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఆయన ఎగ్జిట్ పోల్ చేశారు. అంటే పోలింగ్ అయిన తర్వాత అక్కడ జరిగిన పోలింగ్ సిచ్యువేషన్ బట్టి ఆయనకు ఈ పార్టీకి గెలివేసే అవకాశం ఉంది, ఈ పార్టీకి ఇన్ని ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ మరి ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రీ పోల్ సర్వే అయితే చేయలేదు. మరి దీని వరకు నిజంగానే ఏమైనా రాజకీయ కోణం ఉందా? ఒకవేళ ఉంటే అది ఏ విధంగా ఉంటుందనేది కూడా జూబ్లీహిల్స్ ప్రజలైతే ఆలోచించుకుంటున్నారు. ఇక ఇంకొక వైపు మరి ఈ ప్రీ పోల్ సర్వే అంటే ముఖ్యంగా ఈ కేకే సర్వే ఎఫెక్ట్ ఏ స్థాయిలో అక్కడ జూబ్లీహిల్స్లో పడుతుందనేది కూడా కాస్త అంటే అక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఈ సర్వే గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. 1-2% ఏదైనా ఉన్నా కానీ అది పెద్ద లెక్కలోకి రాదని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. కానీ ఇటువైపు కేటీఆర్ మాత్రం ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ముఖ్యంగా వారు ఈ సర్వేని అంటే కేకే సర్వేని అయితే మీరు ప్రచార సభలలో చెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి మెయిన్ సర్వే అయిన కేకే సర్వే వారే మన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అన్ని డివిజన్లలో కూడా ముఖ్యంగా మెజారిటీ మన బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఖచ్చితంగా ఈసారి మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వారైతే చెప్తున్నారు.